అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు క్రమక్రమంగా పీక్స్కి చేరుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి గొప్పవి ఏమున్నాయంటే మెగా డిఎస్సి 15,000 పోస్టులు 15,300 పోస్టులు భర్తీ చేశామని గర్వంగా చెప్పుకుంటున్నారు. సో దాని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు బురద చల్లారు, గుడ్డ కాల్చి మొహాన వేశారు, రోజుకు ఒక ఆరోపణ చేస్తున్నారు, దాన్ని వివాదాస్పదం చేశారు. పాపం నిరుద్యోగులకు ఉద్యోగం రాని వాళ్ళలో లేనిపోని కట్టుకథలు చెప్పి లేనిపోని అభూత కల్పనలు క్రియేట్ చేసి వాళ్ళలో ఒక టెన్షన్ పెట్టారు. సో వాళ్ళని ఆల్రెడీ రెచ్చగొట్టారు, పెట్టాల్సిన మంట పెట్టేశారు. సో ఇప్పుడు ఆ చలి కాచుకోవడానికి వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అది అలా ఉంటే రాజధాని అమరావతి పనులు జోరుగా జరుగుతున్నాయి. దాదాపుగా 49,800 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి వర్క్స్ ఆల్రెడీ పెద్ద సంస్థలు వర్క్స్ చేస్తున్నాయి. మరొక ఏడాదిన్నర అయితే దాదాపుగా 70% అబోవ్ పనులు పూర్తయిపోతాయి. 2027 చివరి నాటికి లేదా 2028 చివరి నాటికైనా సరే 90% పనులు పూర్తయిపోతాయి రాజధాని నిర్మాణంలో. సో రాజధాని నిర్మాణం కనుక జరిగితే ప్రజలకు ఒక భరోసా వస్తుంది అమరావతి విషయంలో అండ్ కూటమి విషయంలో. అది జరగకూడదు. ఇలా ఏదైతే రాష్ట్రానికి మంచి చేస్తుందో, ఏదైతే వివిధ వర్గాలకు మంచి చేస్తుందో ఆ మంచి జరగకుండా ఉండాలి. సో ఆ మంచి జరిగితే కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందేమో అనే భయంతో ఒక రాజకీయ ఎత్తుగాడనమాట వైసీపీ చేస్తున్నది. నేను ఇంత ఏకపక్షంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీరు అనుకోవచ్చు అసలు జర్నలిస్ట్గా ఇంత ఏకపక్షంగా ఎలా చెప్తున్నారని. ఎందుకంటే నేను ఇష్యూ బేస్డ్ చెప్తా. నాకేమీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం లేదు, కానీ ఇష్యూ బేస్డ్ చెప్తా. మెగా డిఎస్సి జరిగిన 1 ఇయర్ తరువాత ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా న్యాయ పోరాటం చేయట్లా, కోర్టుకు వెళ్ళట్లా, అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు, రాజకీయ పోరాటం చేస్తున్నారు. అది తప్పు అంటాను నేను. అలాగే అమరావతి విషయంలో ఇప్పుడు వ్యతిరేకిస్తున్న రైతులు కొత్తగా వ్యతిరేకించడం లేదు. ఈ 2వ విడత భూసేమీకరణకే వాళ్ళేమీ వ్యతిరేకించడం లేదు. మొదటి నుంచి అమరావతిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు వాళ్ళు. 2014లో 2015లో మొదలైన భూసేమీకరణ ప్రక్రియ మొదటి దశలో కూడా వాళ్ళు భూములు ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా ఇవ్వము అంటున్నారు. అది కొత్త సమస్య కాదు. నిజంగా అమరావతి రైతులైతే, నిజంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరకు వెళ్ళరు, జగన్ గారి దగ్గరకు వెళ్ళరు, జగన్ గారిని నమ్మరు. ఎందుకంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పట్టించుకోలేదు. అమరావతిని నాశనం చేయాలని చూశారు. భూములు ఇచ్చిన రైతులను అవమానించారు, కేసులు పెట్టారు, హేళన చేశారు, కులం పేరుతో దూషించారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అది అన్నారు, చాలా మాటలు అనిపించారనమాట. సో అలా అన్ని మాటలు పడిన రైతుకి ఆత్మాభిమానం ఉంటుందిగా, ప్లస్ కామన్ సెన్స్ ఉంటుందిగా. ఇదేంటి ఈయన అమరావతిని నాశనం చేయాలని చూశాడు, ఈయన అమరావతికి భూములు ఇచ్చిన రైతుకి అన్యాయం చేయాలని చూశాడు, ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తామని ఆలోచిస్తారుగా. సో ఆయన దగ్గరికి వెళ్ళిన రైతులు భూములు ఇచ్చిన రైతులు కాదు. వాళ్ళు మొదటి నుంచి వైసీపీ రైతులే, వాళ్ళు మొదటి నుంచి కూటమికి వ్యతిరేకమే, వాళ్ళు మొదటి నుంచి భూ సమీకరణకు వ్యతిరేకమే. కాబట్టి ఇదేదో అమరావతిలో ఏదో జరిగిపోతుంది, రైతులు భూములు ఇవ్వట్లేదనే భయపడడానికి వీలే లేదు. దాదాపుగా అమరావతి చుట్టుపక్కల ఉన్న ఎక్కువగా పెనుమాక గ్రామానికి సంబంధించిన వాళ్ళు మొదటి నుంచి పేచీలు పెడుతున్నారు. తర్వాత ఉండవల్లి గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు మొదటి నుంచి పేచీ పెడుతున్నారు. ఈ 2 గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అనుచరులు ఉన్నారనమాట కొంతమంది. వాళ్ళు మొదటి నుంచి పేచీ పెడుతున్నారు. వాళ్ళతో పాటు ఇంకా వేరే గ్రామాల్లో ఒక ఉన్నారు. సో ఓవరాల్గా ఒక 40 నుంచి 60 మంది రైతులు ఉంటారండి. సో వీళ్ళకున్న ల్యాండ్ ఇవ్వంగాకి ఇవ్వం మొదటి నుంచి గొడవ చేస్తున్నారు. ఇది కొత్త గొడవ ఏమీ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడటమే కొత్తగా ఉంది, వింతగా ఉంది. కానీ దీన్ని కొంచెం లోతుగా స్టడీ చేస్తే భూములు ఇచ్చిన రైతు నిజంగా జగన్ గారి దగ్గరికి వెళ్ళడు. జగన్ గారి దగ్గరికి వెళ్ళాడు అంటే భూములు ఇవ్వడం ఇష్టం లేదనే అర్థం. భూములు ఇవ్వలేదంటే అతను రాజధాని ప్రాంత రైతు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ వేస్తుంది. చట్ట ప్రకారం అడుగుతుంది, నీకు ఎకరానికి 2.5 ఎకరాలు ఇస్తాం, నీకు ఎకరానికి ఇంత రేట్ ఇస్తామని అడుగుతారు. ఇవ్వలేదు అనుకోండి, వేరే ఆప్షన్స్ ఉంటాయి. అతను ఆ అలైన్మెంట్ కాకపోతే వేరే అలైన్మెంట్ మారుస్తారు, లేదా వేరే ఆప్షన్స్ చూస్తారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా అవకాశాన్ని ఆయన ఎత్తుక్కుంటున్నారు కాబట్టి, అలా ఎత్తుక్కునే క్రమంలో కొంతమంది రైతులు, వైసీపీ కార్యకర్తలు, రైతులు కామన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదో అమరావతిలో ఏదో జరిగిపోతుంది, భూములు అక్రమంగా లాక్కుంటున్నారని చెప్తున్నారు. కానీ జరుగుతున్నది అది కాదు. అయితే ఇక్కడ నాణేనికి 2వ వైపు కూడా ఉంది. కూటమి వైపు తప్పులు కూడా ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం చేయలేదు అనేది వాస్తవం, పూర్తి స్థాయిలో కౌలు చెల్లించడం లేదు అనేది వాస్తవం. సో ఆ భూములు కొన్ని దుర్వినియోగం అవుతున్నాయి అనేది వాస్తవం. సో అక్కడ ఫస్ట్ విడతలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి ఎటువంటి అవినీతి లేకుండా చూసి కొంత పారదర్శకత చూపిస్తే
కొంతమంది రైతుల్లో మార్పు రావచ్చు. అమరావతి విషయంలో కొంత సానుకూలత రావచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.